తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలవడంతోని వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నిన్న మాజీ సీఎం కేసీఆర్ గారు సూర్యాపేట జిల్లా పర్యటన సందర్భంగా పేర్కొనడం జరిగింది. అయితే మన దగ్గర సూర్యాపేట జిల్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్సీ పాల్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మనం చర్చిద్దాం. సార్ నమస్తే సార్. నిన్న మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో కరెంటు కోతల వల్ల వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సూర్యాపేటకు కరెంటు ఎంత ఇచ్చేవారు? అగ్రికల్చరల్ రైతులకు 18 గంటలు 3 ఫేజ్ సప్లై ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 18 గంటల 15 నిమిషాలు రోజుకు ఇవ్వడం జరుగుతున్నది. మిగతావి అంతా యథావిధంగా డొమెస్టిక్ పర్పస్ కానీ కేటగిరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఏదైనా ఉంటే అవి 24 hours సప్లై ఇస్తున్నాం. అనధికారిక కోతలు ఉండటం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. అది వాస్తవమేనా? వాస్తవం కాదు. 18 గంటల 15 నిమిషాలు ఎన్ని షిఫ్ట్ల బాగా ఇస్తున్నారు మీరు? ఒకేసారిగా ఇస్తున్నాం. ఒకేసారిగా నిండుగా 18 గంటల 15 నిమిషాలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ 1-2 అవి జరుగుతాయి కాబట్టి ఆ టైంని మళ్ళీ సాయంత్రం పూట ఆ మిగతా గంటలను కూడా మనం పూర్తి చేసి పరిపూర్ణంగా 18 గంటల 15 నిమిషాలు ఇస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కెపాసిటీ ఎంత ఉండేది? ఇప్పుడు ఏమైనా పెరిగిందా సార్? అదే కెపాసిటీ ఏమన్నా మీరు లోడింగ్ పెరిగే అవకాశం ఉంది? లోడు పెరుగుతూనే ఉంటుంది. అగ్రికల్చర్ కానీ మరి రిలీజ్ ఆఫ్ సర్వీసెస్ కానీ మరి రోజుకి పెరుగుతూనే ఉంటాయి. అయినప్పుడు కూడా మేనేజ్మెంటు పవరు మనకు అందించడంలో ఏమాత్రం జాప్యం చేయట్లేదు. తగు రీతిగా మనకు ఇస్తున్నది. మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. నిన్న మాజీ సీఎం గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కరెంటు పోయింది అనేందుకు సాక్ష్యం ఇదే అని ఉదాహరణ కూడా చూపించారు. అసలు కరెంటు పోయిన మాట వాస్తవం సరే, దీన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గౌరవ కేసీఆర్ సార్ మరి వారు ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా వారి మైకులు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న లైటు అంతరాయం కలిగి మళ్ళీ 22 సెకండ్ల తర్వాత వెంటనే మళ్ళీ మైకులు ఆన్ అయినాయి. మళ్ళీ ఆ లైట్ కూడా వచ్చింది. అప్పుడే వచ్చింది. కానీ యాక్చువల్గా వాళ్ళు పెట్టినటువంటి లోడ్స్ 6 ఏసీలు అయితేంది, 16 కూలర్లు అయితేంది, ఇవంతా కూడా సపరేట్గా అది ఎవరైతే ఆర్గనైజ్ చేసుకున్నారో వాళ్ళ జనరేటర్ సప్లై మీదనే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ఏమిటంటే సౌండ్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఈ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ కనెక్షన్ దగ్గర కొంచెం అటు ఇటుగా వెళ్ళేవాళ్ళు వాటిని తొక్కిసలాట్లో దాన్ని తొక్కడం వలన అటు కొంచెం అంతరాయం కలిగి వాళ్ళకు ఆ చిన్న స్వల్ప అంతరాయటం అది రావటం జరిగింది. కానీ ఇది విద్యుత్ యొక్క శాఖ యొక్క అంతరాయం కాదు. ఎందుకంటే ఈ లోడ్ మొత్తం కూడా ఈ మైకులు తర్వాత ఆ లైట్స్ ఏదైతే ఈ కూలర్సు ఈ యొక్క ఏసీలు అయితే ఉన్నాయో కంప్లీట్గా వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు. ఆ జనరేటర్ మీద ఒకవేళ ఆ జనరేటర్ కంప్లీట్గా ఫెయిల్ అయితే దానికి ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ ఇవ్వడానికి మరి విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేసుకుంది. ఆ చేంజ్ ఓవర్ స్విచ్ ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నది. వాళ్ళ దగ్గర సప్లై పోలేదు కాబట్టి, జనరేటరే ఆఫ్ కాలేదు కాబట్టి మేము సప్లై ఇచ్చేటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. అందువల్ల ఇది కేవలం ఇంటర్నల్గా అక్కడ జరిగినటువంటి అంతరాయం తప్పించి ఇది విద్యుత్ శాఖకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం కంటే మేము 15 నిమిషాలు ఎక్కువగా ఇస్తున్నామంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇస్తున్నట్టే ఖచ్చితంగా ఉంటాయి ఆధారాలు. మాకు పైనుంచి మాకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మాకు లాగ్ బుక్లో కూడా మేము సబ్స్టేషన్లో ఉన్నటువంటి లాగ్ బుక్లో కూడా 18 గంటల 15 నిమిషాలు ప్రతిరోజు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆ లాగ్ బుక్లే మనకు సాక్షి. సూర్యాపేట ఎస్సీ గారు మాట్లాడేది ఏంటంటే
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 గంటలు ఇచ్చిన మాట వాస్తవము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్ వచ్చేసరికి మాత్రం 18 గంటల 15 నిమిషాలు ఇస్తున్నాము. ఎక్కడ కూడా కరెంటు అంతరాయం జరగడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు. ఇదంతా కూడా బూటకపు మాటలే. ఎందుకంటే నిన్న మాజీ సీఎం కేసీఆర్ కూడా అతను ప్రెస్ మీట్లో చిన్న అంతరాయం 15 సెకండ్లు 20 సెకండ్లో మాత్రం అంతరాయం జరిగింది. అది కూడా జనరేటర్ ప్రాబ్లం వల్ల జరిగింది. కరెంటుకు విద్యుత్ కోతలకు ఎలాంటి సంబంధం లేదు. మేము 18 గంటల 15 నిమిషాలు కరెంట్ ఇస్తున్నట్టు మీరు ఏ సబ్ స్టేషన్ పోయి లాగ్ బుక్లు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఖచ్చితంగా అక్కడ దొరుకుతున్నాయి. దాన్ని బహిర్గతం చేసి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఎస్సీ గారు పేర్కొంటున్నారు.